జై శ్రీరామ్. భగవద్గీత మొదటి అధ్యాయము అర్జున విషాదయోగము 22వ శ్లోకము. యావదేతాన్నిరీక్షేహం యద్దు కామానవస్థితాన్ కైర్మయా సహాయోద్ధవ్యం అస్మిన్ రణసముద్యమే. అర్జునుడు కృష్ణ పరమాత్మని ప్రార్థించుచున్నాడు. రణరంగమునందు యుద్ధాభిలాషులై నిలిచియున్న ప్రతిపక్ష యోధులందరినీ బాగుగా పరిశీలించినంతవరకును, వారితో ఎవరితో నేను యుద్ధం చేయవలసి ఉన్నదో గమనించినంతవరకును రథమును నిలిపి ఉంచును. ఇది ఈ శ్లోకము తాత్పర్యము. ఏముంది ఈ శ్లోకంలో? అర్జునుని సునీతమైన బుద్ధి ఈ శ్లోకంలో మనకి కనపడుతుంది. సినిమాలలో హీరోలను మనం చూస్తూ ఉంటాం. ఎక్కడైనా ఏదైనా అన్యాయం జరిగిందనుకోండి, ఇంకా వెనక ముందు ఆలోచన ఉండదు. ఆ హీరో వెళ్ళి దూకి ఒంటి చేత్తోని 100 మందిని మట్టి కరిపిస్తాడు. ఇంత చేస్తే హీరో టీషర్ట్ కనీసం మట్టైనా అంటదు. ఇలాంటి సినిమాలు చూసి చూసి మనకి కూడా హీరోయిజం అంటే స్పాట్లో దూకేయడము, తన్నడము, దెబ్బలు, గొడవలు, ఈ భావజాలం అలవాటైపోయింది. ముఖ్యంగా యువతకు హీరోయిజం అంటే ఇదే. 10 మందిని కొట్టి రావడం, పర్యవసానాలు ఆలోచించకపోవడం, ఆ తర్వాత పోలీస్ స్టేషన్లో కేసులు, గొడవలు, ఇవన్నీను. మహాభారతంలో మనం గమనిస్తే పాండవులు మహాపరాక్రములు, అందులోనూ అర్జునుడు సవ్యసాచి. 2 చేతులతోనూ బాణప్రయోగం చేయగలడు. అంతటి మహాయోధుడు, అరివీర భయంకరుడు, మహాపరాక్రమవంతుడు. అంతటి అర్జునుడు కూడా యుద్ధం చేయాల్సి వచ్చినప్పుడు శంఖాలు మోగగానే ఆ యుద్ధం ఆరంభమైనది అని ఎగిరి దూకకుండా ఈ ఉభయసేనల మధ్య రథాన్ని ఆపించి ఎవరితో యుద్ధం చేయాలి, వారి బల పరాక్రమాలు ఏమిటి, వాళ్ళ ప్లసులు ఏమిటి, మైనసులు ఏమిటి, ఇవన్నీ కూడా సునిశ్చితమైన దృష్టితోటి గమనించాడట. చూసి నేర్చుకుందాం మనం. పరాక్రమము అంటే లేదా వీరత్వం అంటే లేదా హీరోయిజం అంటే ఎగిరి దూకటం కాదు. వెనక ముందు ఆలోచన, పర్యవసానాలు ఏమిటి ఆలోచించకుండా ముందు అసలు ఏమి చేయాలి, ఎలా చేయాలి అనే ఒక ప్రణాళిక ఉండాలి. ఎవరిని ఢీకొంటున్నామో వాళ్ళ శక్తి సామర్థ్యాల మీద ఒక అంచనా ఉండాలి. మనం ఎంత పరాక్రమవంతులైనా కూడా, ఎంత పౌరుషవంతులమైనా కూడా మనకుండే ఆవేశంతో ఒళ్ళు తెలియకుండా ప్రవర్తిస్తూ ఉంటాం. కాబట్టి దాన్ని కాస్త అప్పుడప్పుడు చల్లబరుస్తూ మనకి మంచి చెడు చెప్పడానికి పక్కన పెద్దవాళ్ళు ఉండాలి. అర్జునుడు పక్కన కృష్ణుడు ఉన్నాడు కదా, అలా అన్నమాట. ఈ శ్లోకం ద్వారా మనం గమనించాల్సిన నీతి ఏమిటి? ఎక్కడో బోర్డర్లో యుద్ధం కాదు, మనం ప్రతిరోజు కొనసాగించే జీవన పోరాటం కూడా ప్రణాళికబద్ధంగా ఆగి గమనించుకుంటూ పోరాడుకుంటూ వెళ్ళాలి. ఆవేశంతో దూకితే పర్యవసానాలు కూడా అంతే భయంకరంగా ఉంటాయి. ఈ విషయం మనం అందరం గమనించుకోవాలి. జై శ్రీరామ్. కృష్ణార్పణం.